చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలే అయింది. అయినప్పటికీ రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతి పాలవుతోందని జగన్ అండ్ కో గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు పాలనలో దమనకాండ పెచ్చరిల్లుతోందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ఉన్మాదులపై చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని ప్రభుత్వం మరచిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోలేదు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా హరించిన జగన్మోహన్ రెడ్డి పాలనను ఎవరు మాత్రం ఎలా మర్చిపోగలరు? ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తారా అని ఇప్పుడు నీతి వాక్యాలు వల్లవేస్తున్న జగన్ అండ్ కో నిన్నటిదాకా చేసింది ఏమిటి? ఈ 5 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏం సాధించింది, ఏం సాధించలేదు అన్న విషయం పక్కన పెడితే ప్రజలు మాత్రం స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. నీలి మీడియా, కూలి మీడియాకు ఇది కనిపించకపోవచ్చు. తెలంగాణలో వలె ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్యూనిస్టులకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సిపిఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ 2 పార్టీలు అవగాహనతో పనిచేయడం ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సమాజంలో స్వేచ్ఛా వాతావరణం ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుండెలు బాదుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రహస్యంగా అండదండలు అందించిన సిపిఎం కూడా ఈ విషయంలో జగన్తో గొంతు కలపలేని పరిస్థితి. సోషల్ మీడియా సైకోలు చేసిన అరాచకాలను తెలుసుకున్న కొద్దీ ప్రజల్లో ఏవగింపు పెరుగుతోంది. ప్రాథమిక హక్కులు అంటే ఇళ్లల్లోని ఆడవాళ్లకు రంకులు అంటకట్టడం కాదు కదా, ఇతరుల మనోభావాలను గాయపరచడం ప్రాథమిక హక్కు కాబోదని తమిళనాడు హైకోర్టు మదురై బెంచ్ తాజాగా వ్యాఖ్యానించింది. పండు వృద్ధులని కూడా చూడకుండా ప్రముఖుల తల్లుల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి ప్రాథమిక హక్కులుండాలని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? తన భార్య భారతిరెడ్డి వ్యక్తిత్వ హననానికి ఎవరైనా పాల్పడితే ఆయన సహించగలరా? ఇతరుల తల్లులు, భార్యలను అవమానించినప్పుడు వారికి కూడా అంతే బాధ కలుగుతుంది కదా. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఒక జర్నలిస్ట్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు న్యాయమూర్తులను వదలకుండా వేధించిన సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకోవద్దా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కారణంగానే జగన్ రోత మీడియా పేజీలకు పేజీలు అభూత కల్పనలతో కథనాలు వండి మార్చిన జగన్మోహన్ రెడ్డితో గొంతు కలిపేవారే కరువయ్యారు. అనాగరిక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతో కొంత ఫలితం అనుభవించాలి కదా. తాను 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతానని జగన్మోహన్ రెడ్డి నమ్మడమే కాకుండా కలలు కన్నారు. కానీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. అయినా తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకు హాజరు కాబోనని అంటున్న జగన్మోహన్ రెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలి? 1994లో ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించకపోయినా అప్పుడు సిఎల్పి నాయకుడిగా ఉన్న దివంగత పి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేశారు. నేనింత అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం నైతిక ధైర్యం కూడా లేదే. శాసనసభలో చంద్రబాబును ఎదుర్కోలేరా? సభకు ముఖం చాటేయడం పిరికితనమే అవుతుంది. కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ ను పోల్చలేము. కాకపోతే ఇద్దరు నాయకులు నియంతృత్వ పోకడలతో ఒకరితో ఒకరు పోటీ పడి ప్రజలకు దూరమయ్యారు. ఇతర పక్షాల నుంచి
నైతిక మద్దతు కూడా పొందలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని ప్రగల్భాలు పలికిన జగన్ అండ్ కో ఇప్పుడు అధికారం శాశ్వతం కాదని సుద్దులు చెప్పడం కొసమెరుపు.